ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రక్షణాస్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నిన్న ఒకటి బ్లౌజ్ కటింగ్ చూపించానండి. అది అర్థం కాలేదని చెప్పారు. అందుకే మళ్ళీ వాళ్ళ బ్లౌజ్ కటింగ్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ పీసు, ఇది అంచు సైడు ఇటు నుంచి అటు మడత వేసుకోవాలి. ఇలాగా సగం వరకే మడత వేసుకుని సైజ్ బ్లౌజ్ తీసుకుని, ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి సంక నుంచి కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇట్లా మడత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకొని హుక్స్ పట్టి వరకు ఫ్రెండ్స్, హుక్స్ పట్టి నుంచి ఈ కుట్టు వరకు లూజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్గా 9 ఉంది ఫ్రెండ్స్, ఖర్చు కావాలి కాబట్టి 11 పెట్టుకుందాం. 9 ఉంది, 11 పెట్టుకుందాం లూజు. కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పొడవు చూసుకుందాం. పొడవు ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది కదా, భుజం దగ్గర ఈ కుట్టు నుంచి వెనకాల ఫిల్ట్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఈ ఫిల్ట్ వరకు పొడవు 14 ఉంది ఫ్రెండ్స్, 14 ఉంది. 14 ఉంది, 14.5 పెట్టుకుందాం ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి 14.5 పెట్టుకుందాం. తర్వాత షోల్డర్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఇలా వేసుకుని ఇలా వేసుకుని షోల్డర్ కొలుసుకోవాలి. ఈ భుజం కుట్టు దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టు నుంచి ఈ కుట్టు వరకు 11 ఉంది. 11 అంటే 5.5 ఫ్రెండ్స్ షోల్డర్. తర్వాత ఫ్రెండ్స్ భుజం భుజం 3 ఉంది, 3.5 పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నెక్ ఈ 2 కుట్లు ఉంటాయి కదా, ఖర్చులు వెనకాల సైడ్, ఈ 2 ఖర్చుల వరకు ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని నెక్ డౌన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ కొలత. వీపు 5.5 పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది.
5.5 పెట్టుకోవాలి. ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్, బ్యాక్ నెక్, బ్యాక్ డౌన్ చేస్తుంది కదా బ్యాక్ నెక్. తర్వాత సంక భాగం కింది నుంచి సంక కుట్టు వరకు కొలత తీసుకోవాలి. 7 ఉంది ఫ్రెండ్స్. కింద నుంచి 7.5 పెట్టుకుంటే హాఫ్ కుట్లలోకి వెళ్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను ఫ్రెండ్స్. యూ నెక్ కింద యూ లాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇది సంక భాగం, ఇది భుజం, ఇది బ్యాక్ సైడ్ నెక్. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది నెక్, ఇది సంక. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇలా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఇది ఒక మడత, ఇది ఇంకొక మడత. 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇలా మడత వేసుకుంటే 2 హ్యాండ్స్కి వచ్చింది. హ్యాండ్స్ లూజ్ చూసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఎలా చూసుకోవాలంటే, ఈ సంక ఖర్చు దగ్గర నుంచి భుజం పై భాగం వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ లూజు ఇక్కడ నుంచి ఇలా ఫ్రెండ్స్. 9 ఉంది. ఇది కూడా 9 ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్గా 9 ఉంది. ఇప్పుడు పొడవు చూసుకుందాం. హ్యాండ్స్ పొడవు ఈ కుట్టు దగ్గర నుంచి కింది వరకు పొడవు. ఇది కూడా 9 ఉంది ఫ్రెండ్స్. 10 పెట్టుకుంటే ఇంకా 1 ఇంచ్ కుట్లలోకి దాంట్లోకి పోతుంది కాబట్టి 10 పెట్టుకోవాలా ఫ్రెండ్స్. 10 పెడుతున్నాను. పెట్టాను. పై భాగంకి కింది భాగంకి 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సంక భాగంకి 2 ఇంచెస్ తగ్గించి 8 పెట్టుకోవాలి. పైన 10 పెట్టా కాబట్టి కింద 8 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పై భాగం నుంచి ఇలా రౌండ్గా గీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి.
మార్క్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇవి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందు భాగంలో లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందు భాగంలో లోతు తీసుకోవాలి. 1 ఇంచ్ దాకా రావాలి. లోతు 1 ఇంచ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది. కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకునేటప్పుడు ముడతల్లాగా రాకుండా క్లాత్ కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పై భాగంలో ఒక డాట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. సెంటర్ భాగంలో ఇక్కడ ఫ్రంట్లోని ఖర్చు తీసుకున్నాం కదా, లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ముందు భాగం అని అర్థం కావడం. ఇగో లోతు అంటే ఇలాగా ఇది లోతు తీసుకోవడం. హ్యాండ్స్ అయిపోయింది, వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాం. ముందు భాగం సింగిల్ ముందు ఒక పార్ట్ కట్ చేస్తా, తర్వాత ఇంకో పార్ట్ కట్ చేస్తా. వెనక భాగంని ఇలా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట ఇది. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా వేసుకోవాలి. క్రాస్గానే వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ సంక భాగం ఇలా గీసుకోవాలి. ముందు కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. వెనక నెక్ కంటే ముందు నెక్ పైకి ఉండాలి కాబట్టి ఇట్లా 4 వేళ్ల మందం పైకి పెట్టుకోవాలి. ఇలాగా నాలుగు ఇంచెస్ పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి పెట్టుకున్న దాన్ని ఇలాగ రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ నెక్ ఇది పెట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చిందా రాలేదా. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ పట్టి వేసుకుంటాం కదా షేపు, దానికోసం కొలతలు తీసుకుందాము. ఈ హుక్స్ పట్టి నుంచి, హుక్స్ పట్టి 5 హుక్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పై నుంచి నెక్ నుంచి సెకండ్ హుక్ వరకు కొలత తీసుకోవాలి. 4 ఉంది, 4 పెట్టుకోవాలి ఇక్కడ.
4 కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కుట్లలోకి పోతుంది కాబట్టి 4.5 పెట్టుకుందాం. 4.5 పెట్టాము. ఇక్కడ సంక సైడ్ కూడా అంతే, సంకలో నుంచి కింది వరకు ఇట్లా తీసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం పైకే తీసుకోవాలి. తర్వాత పొడవు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ భాగము పొడవు, బ్యాక్ భాగం పొడవు చూసుకున్నాం కదా. ఈ భుజం నుంచి ఈ కింద పట్టీ వేస్తాం కదా, ఇక్కడ ఈ పట్టీ వరకు ఇలా పట్టుకుని కొలుచుకోవాలి. సాగదీయకూడదు ఫ్రెండ్స్, అలాగే పట్టుకుని కొలుచుకోవాలి. సాగదీస్తే బ్లౌజ్ సైజ్ పోతుంది. ఇలా పెట్టుకుని ఓకే అట్లా కొలుసుకోవాలి కరెక్ట్గా. 12 ఉంది ఫ్రెండ్స్, ఈ పొడవు 12 ఉంది. భుజం సెంటర్ భాగం నుంచి కింది వరకు. ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసుకుని ఇలాగా, ఇది 3 భాగాలు అయింది కదా. ఫస్ట్ భాగంలో డాట్ పెట్టుకోవాలి ఖర్చు కోసం, అక్కడి నుంచి ఖర్చు కుట్టుకోవాలన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి, ఇది కూడా ఖర్చుకి. ఇక సంక దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఒక పార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇంకో పార్ట్ కట్ చేద్దాం. ఇంకో పార్ట్ కట్ చేద్దాం. ముందుది ఎలాగైతే క్రాస్గా వేసుకున్నామో ఇది కూడా అలాగే క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకేం కొలతలు అవసరం లేదు ఫ్రెండ్స్, ముందు కొలుచుకున్నాం కాబట్టి ఈ పార్ట్ వేసుకుని కట్ చేసుకోవడమే.
చేతులకి ఎలాగైతే లోతు తీసుకున్నామో సంక భాగం, ఇది ఫ్రంట్ పార్ట్ బాడీకి కూడా అలాగే లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లోతు తీస్తున్నాను 1 ఇంచ్ దాకా. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. చూసారా ఫ్రెండ్స్? బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంది, బ్యాక్ నెక్ ఇక్కడికి ఉంది, ఫ్రంట్ నెక్ ఇక్కడికి ఉంది. 3 ఇంచులు తక్కువ ఉంది, అంటే జారిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు షేప్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టి అంటే ఇది ఫ్రెండ్స్. క్రాస్ పట్టి అంటే కింద ఉంటుంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇది క్రాస్ పట్టి. ఇప్పుడు కొలత తీసి ఇది ఉక్స్ పట్టి దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, 4 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 4. సంక సైడ్ వచ్చేసరికి 3 ఉంది, 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, 3.5 ఉంది. సెంటర్లో వచ్చేసరికి ఇంకా తక్కువ పెట్టుకో, 2 ఉంది, 2.5 పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ క్రాస్ పట్టి అంటే ఇది షేప్ అన్నమాట. ఇది సంక సైడ్ భాగం వస్తుంది, ఇది ఉక్సుల సైడ్ వస్తుంది, ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు ఉక్సులు పట్టి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. షేప్ ఇంకొక కాబట్టి